18లో టెండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లైఓవర్ ఎట్ మోరంపూడి జంక్షన్ 20,98,00,000 12 months లో కంప్లీట్ చేయాలని ఉంది. నువ్వు వచ్చాక ఎందుకు అయిపోయింది మోరంపూడి? ప్రమాదాలు జరిగిపోయినాయి, నీ వల్లే కదా జరిగింది. ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోయేది కదా. బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడమని భరత్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అవాగా ఆయనకి ఏదో తెలిసినట్టుగా చెబుతా ఉన్నాడు. రాష్ట్ర రాజధాని గురించి ఏం తెలుసు నీకు? వంకాయలు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. నీ ముల్లే నా ముల్లే కాదు. అది రైతుల త్యాగాల వల్ల వచ్చిన భూమి. రైతులు ఎవరి కోసం వచ్చింది మాట్లాడతాడు ఆయన. నోటికి వచ్చినట్టు అవాకులు మాట్లాడు. రాజధాని గురించి నీకేం తెలుసు? క్యాపిటల్స్ నీ నిర్వాహకం వల్ల ఇవాళ రోడ్లన్నీ చిందరవందర అవుతున్నాయి. నగరంలో స్మార్ట్ సిటీ పేరుతోటి రాళ్లు రప్పలు పేరు చేశారు, లేచిపోతా ఉన్నాయి. దేవి చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ నుంచి కోట్ల రూపాయలు వృధా చేశారు. సుబ్రహ్మణ్య మైదానం దగ్గర నుంచి కంబాల్ చెరువు దగ్గర నుంచి. కంబాల్ చెరువులో మ్యూజికల్ ఫౌంటైన్ అన్నాడు. ఒక్కరోజు పని చేసిందా? ఒక్కరోజు పని చేసిందా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్? అసలు మౌలిక సమస్యలు వదిలేసి బ్యూటిఫికేషన్ చేశాం. ఎవరు కావాలండి? రహదారులు విశాలం చేశారు. ఎక్కడైనా ఒకటి జంక్షన్ ఇంప్రూవ్ చేశారు. జంక్షన్ లో బడ్డీలు పెట్టిస్తారు. చచ్చి చెడి వెడల్పు చేసిన జంక్షన్లన్నీ మళ్ళీ కంజెస్టెడ్ అయిపోతున్నాయి. రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి.